వారణాసి రాజమౌళి గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో తీయబోయే గ్లోబ్ ట్రోటింగ్ అండ్ టైమ్ ట్రోటింగ్ అడ్వెంచర్స్ మూవీయే ఈ వారణాసి. జక్కన్న ఇప్పటిదాకా మన ఎపిక్స్ ని టచ్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫిలిం తో రాముడిగా మహేష్ బాబు గారిని చూపిస్తున్నారు. జస్ట్ ఇమాజిన్ ఆయన ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ, అది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతాన్ని తీస్తే ఎలా ఉంటదనేది. కమింగ్ టు టుడేస్ టాపిక్, ఈ వారణాసి టీజర్ లో ఉన్న డీటెయిల్స్ ని, దాన్ని బట్టి స్టోరీని డీకోడ్ చేద్దాం. అండ్ మేకర్స్ రామాయణం గురించి చూపించిన ఒక పెద్ద మిస్టేక్ ని ఈ వీడియో ఎండింగ్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది మాత్రం మిస్ అవ్వకండి. సో ఇక మొదలెడదాం. వారణాసి ఇట్ ఈస్ ద ఫస్ట్ ఏన్షియన్ సిటీ ఇన్ ఇండియా. రామాయణంలో చాలా తక్కువ భాగమే ఈ వారణాసిలో జరిగింది. మరి రాముడిగా మహేష్ బాబు గారిని పెట్టి ఎందుకు టైటిల్ వారణాసి అని మీకు డౌట్ రావచ్చు. మూవీలో రామాయణంలో జరిగే యుద్ధకాండలోని ఒకానొక సీక్వెన్స్ ని మాత్రమే చూపించే ఛాన్స్ ఉంది. సో మాక్సిమం అది కూడా రాముడు కుంభకర్ణుని సంహరించే సీక్వెన్స్. అదే ఈ షాట్ లో మనం చూస్తాం. ఒక పక్క అతి గంభీరంగా పెరిగిపోయిన కుంభకర్ణుడు, ఇంకొక పక్క ఆకాశమంతా ఎత్తున్న హనుమంతుడు, మధ్యలో వానర సైన్యంపై శ్రీరాముడు. వాట్ ఏ షాట్! ఇలాంటి షాట్స్ రాజమౌళి గారు మాత్రమే ఇమాజిన్ చేసుకోగలరు. ఇక్కడ హనుమంతుడి చేతిలో ఒక పెద్ద చెట్టుని వేర్లతో సహా పెకలించి ఎవరి వైపు విసురుతున్నట్టు చూపించారు. అండ్ త్రేతాయుగంలో చనిపోయిన కుంభకర్ణుడు ఇప్పుడు కలియుగంలో కుంభగా మళ్ళీ పుట్టాడు అని అనుకోవచ్చు. ఆర్ కుంభకర్ణుడికి కుంభ నికుంభ అనే ఇద్దరు కొడుకులు ఉంటారు. అండ్ వాళ్ళిద్దరూ రావణుడి వైపుగా యుద్ధం చేస్తారు. సో ఆ కుంభ యొక్క డిసెండెంటే ఈ కుంభ అయి ఉండొచ్చు. స్టోరీ ఏమై ఉండొచ్చు అని వాళ్ళు వదిలిన హింట్స్ ని బట్టి చూస్తే ఫస్ట్ షాట్ 6th సెంచరీలోని వారణాసిని చూపించారు. అండ్ అక్కడే కొంతమంది ఋషులు ఏదో యాగం చేస్తున్నారు. అండ్ దీనికి ట్రాన్సిషన్ గా 21st సెంచరీలోని ఆస్ట్రాయిడ్ శాంభవిని చూపించారు. ఆ ఆస్ట్రాయిడ్ అనేది గ్లోబ్ లో ఒక పెద్ద ప్రమాదంగా మారబోతుంది అని వీళ్ళు 6th సెంచరీలోనే గుర్తించుండొచ్చు. అంటే 2027 లో రాబోతున్న ఈ ఆస్ట్రాయిడ్ ని ఆపి గ్లోబ్ ని సేవ్ చేయడమే హీరోస్ జర్నీ అనుకోవచ్చు. అండ్ దీని తర్వాత మన హీరో చేయబోయే ఒక్కొక్క జర్నీని చూపించారు. అందులో ముందుగా అంటార్కిటికాలో ఉన్న రాస్ ఐస్ షెల్ఫ్. ఇది అంటార్కిటికాలో లార్జెస్ట్ ఐస్ షెల్ఫ్. దీని హైట్ అప్రాక్సిమేట్లీ 50 మీటర్స్ అండ్ లెంత్ 600 కిలోమీటర్స్ లాంగ్ ఉంది. బట్ మూవీలో ప్రజెంట్ చేసిన దానికి ఒరిజినల్ దానికి చాలా తేడా ఉంది. మూవీలో చూపించిన ఐస్ షెల్ఫ్ కంటే ఒరిజినల్ చాలా పెద్దది. అండ్ ఇది ఎంత డేంజరో చూపించడానికి కింద ఒక ఫ్రీజ్ అయిపోయిన మనుషుల్ని అండ్ విరిగిపోయిన ఒక పైరేట్ షిప్ ని చూపించారు. అండ్ దీని తర్వాత మన హీరో చేయబోయే సెకండ్ అడ్వెంచర్ ఆఫ్రికన్ అంబోజలి వైల్డ్నెస్ లో. ఈ ప్లేస్ లోనే మన హీరో పారాషూట్ తో ల్యాండ్ అవుతున్నాడు అనమాట. అండ్ అదే మనం ఇక్కడ అండ్ ఈ పిక్ లో చూడొచ్చు. అండ్ ఇదే ప్లేస్ లో నైట్ టైమ్ లో ఒక లేక్ పక్కన మన హీరో ఒక మంకీని హిప్పోస్ నుండి సేవ్ చేస్తున్నాడు. ఇదే మన హీరో చేసే థర్డ్ అడ్వెంచర్. అండ్ పక్కనే ప్రియాంకను కూడా చూడొచ్చు. అండ్ దీని తర్వాత వనాంచల్లో ఉండే ఉగ్రబట్టి కేవ్ ని చూపించారు. ఇదే మన హీరో చేయబోయే ఫోర్త్ అడ్వెంచర్. యాక్చువల్లీ అలాంటి ప్లేస్ ఎక్కడా లేదు, మూవీ కాబట్టి ఫిక్షన్ యాడ్ చేశారు. అండ్ ఈ కేవ్ లో చిన్నమస్తాదేవి విగ్రహం అండ్ దాని ఎదురుగా ఎవరో ఒక తాంత్రికుడు శుద్ర పూజలు చేయడం అండ్ అక్కడ ఎవరో ఒక రెడ్ కలర్ శారీ వేసుకున్న అమ్మాయిని సాక్రిఫైస్ చేస్తున్నట్టు చూపించారు. మేబీ ప్రియాంకనే అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ హీరో సేవ్ చేయడానికి ట్రై చేయడం చూడొచ్చు. ఇక్కడ మనం సేవ్ ద క్యాట్ అనే కాన్సెప్ట్ ని చూసే ఛాన్స్ ఉంది. అసలు ఈ చిన్నమస్తాదేవి స్టోరీ ఏంటా అని గూగుల్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఒక రోజు పార్వతీదేవి మందాకిని నదిలో స్నానం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న జయా విజయాలు బాగా ఆకలిగా ఉంది అని ఆమెను అడుగుతారు. అప్పుడు ఆ దేవి వాళ్ళ ఆకలి తీర్చడానికి ఆమె తలని ఆమె నరుక్కొని ఆ రక్తంతో వాళ్ళ ఆకలి తీరుస్తుంది. అండ్ ఆ రక్తం కింద పడకుండా ఒకానొక దారిని ఆమె తాగుతుంది. దీని అర్థం ఏంటంటే సెల్ఫ్ సాక్రిఫైస్. అండ్ ఈ చిన్నమస్తాదేవికి ఉన్న ఇంకొక పవర్ ఏంటి అంటే టైం ట్రావెల్ అని ఒక థియరీ నడుస్తుంది. ఓకే, ఇక్కడి దాకా స్టోరీ 21st సెంచరీ టైమ్ లైన్ లోనే నడిచింది. దట్ అంటార్కిటికా, ఆఫ్రికా అండ్ ఏషియాలో హీరో చేసే అడ్వెంచర్స్. అక్కడ చూపించిన సీక్వెన్సెస్ అన్ని ఒకే టైంలో జరుగుతున్నాయి అని ఇయర్ ని మెన్షన్ చేయలేదు. అసలు ఈ అడ్వెంచర్స్ ఎందుకు చేస్తున్నాడు, వాట్ ఈస్ ద కోర్ ఎలిమెంట్ ఆఫ్ ఇట్ అనేది మూవీలోనే చూడాలి. అండ్ ఈ అడ్వెంచర్స్ లోనే రాజమౌళి గారు ఒక పెద్ద జీడిపప్పుని దాచారు. అదే లయన్. ఇన్స్టాలో ఒక లయన్ పిక్ పెట్టి హీఈస్ ద కింగ్ ఆఫ్ సెరెంజెటీ, హిస్ నేమ్ ఈస్ బాబ్ జూనియర్ అని ట్యాగ్ చేసి ఎంటైర్ అనౌన్స్మెంట్ వీడియోలో లయన్ ని ఒక్క మూలన కూడా చూపించలేదు. RRR లో తారక్ కి టైగర్ కి మధ్య ఉండే
ఉండే సీన్ ని టీజర్ లో లేపేసినట్టు ఇక్కడ కూడా బాబుకి లయన్ కి మధ్య ఉండే సీక్వెన్స్ ని ఈ టీజర్ లో చూపించలేదు. అండ్ ఈ ఉగ్రపట్టి కేవ్స్ లో కట్ చేస్తే 7200 BCE వెనక్కి తీసుకెళ్లారు. అది రామాయణంలో జరిగే యుద్ధకాండలోని ఒక ముఖ్యమైన సన్నివేశానికి. అండ్ ఇక్కడ చాలా మంది నోటీస్ చేసిన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హనుమంతుడి తోకపైన వీల్ చైర్ లో ఉన్న కుంభ అని అండ్ ఆ ముందు రథం నడుపుతున్న రుద్ర అని. అంటే మేకర్స్ డైరెక్ట్ గా చెప్పేశారు దట్ ఇట్ ఈస్ ఎ టైం ట్రావెలింగ్ మూవీ అని. అందుకే టైం ట్రాటర్ అని కూడా మెన్షన్ చేశారు. అండ్ వీటన్నిటిని బేస్ చేసుకొని చూస్తే విలన్ కుంభ ఒక కళ అంటాడు. అది ఎలాంటి కళ అంటే అతని చేతులు కాళ్ళు ఎలా అయినా పని చేయాలి అని హనుమంతుడు తెచ్చిన సంజీవిని మొక్క కోసం టైం ట్రావెల్ చేయాలి 9000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలన్న పెద్ద కళ. అది కళ. వీడు కొన్ని కళలు నిజాలు అవుతాయి, కొన్ని నిజాలు కళలోకి వస్తాయి, కళలు నిజాలు కలిపి వాస్తవాలు అవుతాయి. బ్లడీ ఫూల్. అండ్ అది విన్న జనాలు నవ్వుకుంటారు బికాస్ ప్రాక్టికల్లీ టైం ట్రావెల్ ఈజ్ నాట్ పాసిబుల్ కాబట్టి. అండ్ దాన్ని ఎలా పాసిబుల్ చేశాడు అనేదే మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ ఇక్కడ మేకర్స్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అందరిలానే రామాయణం 7200 BCEలో జరిగింది అని నమ్మడం. ఎస్, మీరు విన్నది నిజమే. రామాయణం 7200 BCE అంటే 9000 సంవత్సరాల క్రితం జరగలేదు. ఇది నేను చెప్తుంది కాదు, రామాయణంలోనే ఇన్ డీటెయిల్ గా ఉంటది. అదేంటి అంటే మనం ప్రజెంట్ ఉన్నది 28వ మహాయుగంలో. ప్రతి ఒక్క మహాయుగంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అండ్ కలియుగాలు ఉంటాయి. ఇలా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగాలన్నీ కలిసి ఒక మహాయుగం అవుతాయి. ఆ ఒక్క మహాయుగంలోనే 4,32,000 సంవత్సరాలు ఉంటాయి. ఇలా 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం అయింది. అయితే రామాయణం జరిగింది 24వ మహాయుగంలోని త్రేతాయుగంలో. అంటే ఎగ్జాక్ట్ గా 1,81,47,000 సంవత్సరాల క్రితం జరిగింది. వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. అండ్ రామాయణంలోనే చెప్పిన ఇంకొక విషయం ఏంటి అంటే రాముడు అయోధ్యని 11,000 సంవత్సరాల పాటు పరిపాలించాడు అని. ఇది మన పురాణాలు చెప్తుంది. అండ్ ఇదంతా రామాయణంలో రాసుంది అని జస్ట్ నేను చెప్తున్నా అంతే తప్ప ఇదే కరెక్ట్ అని నా ఉద్దేశం కాదు. సో మేకర్స్ ఈ 7200 BCE అనే ఒక్క చోట మాత్రమే పెద్ద మిస్టేక్ చేశారు. బట్ ఏదేవైనా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధకాండలోని ఒక అపురూప దృశ్యాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అండ్ దీని తర్వాత వారణాసి ఆకాశం నుండి ఏదో లైట్నింగ్ పడుతున్నట్టుగా మణికర్ణిక ఘాట్ లో చూపించారు. అంటే ఈ టైం ట్రావెల్ అనే ఎలిమెంట్ ఈ ప్లేస్ లోనే పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఒక థియరీ. అందుకే ఆకాశం నుండి ఆ లైట్నింగ్ వచ్చి ఉండొచ్చు. అండ్ ఫైనల్లీ బాబు ఎంట్రీ యాజ్ రుద్ర. ఇది దేనికి రిఫరెన్స్ ఇప్పటికే చాలా మందికి అర్థమయ్యే ఉంది. బేసిక్ గా రాజమౌళి గారి మూవీస్ లో స్టోరీస్ అంత కాంప్లికేటెడ్ గా ఉండవు. అందుకే RRR లాంటి మూవీ స్టోరీని టైటిల్ అనౌన్స్ చేసిన ఈవెంట్ లోనే చెప్పేశారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి కాంప్లికేటెడ్ టైం ట్రావెలింగ్ అడ్వెంచరస్ మూవీని తీయబోతున్నారు. సో అందువల్ల ఎటువంటి స్పాయిలర్స్ ఉండకూడదు అని స్టోరీని ఎక్కడా రివీల్ చేయలేదు. ఫైనల్లీ ఇదంతా చూసాక నాకు ఏమనిపిస్తుందంటే వారణాసిలో ఉండే హీరో రుద్రకి ప్రపంచంలోనే రూత్లెస్ పవర్ఫుల్ అయిన కుంభ ఒక టాస్క్ అప్పగిస్తాడు. దానికోసం మన హీరో చేసే ఈ గ్లోబ్ ట్రోటింగ్ జర్నీలో ఎన్నో అడ్వెంచర్స్ ని హర్డల్స్ ని ఫేస్ చేస్తాడు. అండ్ ఎట్ లాస్ట్ కుంభకి కావాల్సింది యుగాల వెనక దాగుంది అని తెలుసుకొని దాన్ని సాధించడానికి టైం ట్రావెల్ చేస్తాడు. అండ్ దాని మూలంగా ఏ కాన్సిక్వెన్స్ ని ఫేస్ చేశాడు, ప్రపంచంలో ఏ మార్పులు వచ్చాయి, దాని నుండి హీరో గ్లోబ్ ని ఎలా సేవ్ చేశాడు అనేదే ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ లైన్ అని నాకు అనిపిస్తుంది. ఏదేమైనా మూవీ రిలీజ్ కి 2 సంవత్సరాల ముందే ఈ రేంజ్ హైప్ ని అది ఒక్క ఇంట్రడక్షన్ వీడియోతో బిల్డ్ చేశారు అంటే మామూలు విషయం కాదు. అండ్ ఈ మూవీ బడ్జెట్ అరౌండ్ 1000 crores దాకా ఉండొచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు మూవీ టీం నుండి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి అనేది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వారణాసి టీజర్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్.